హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం స్పెషల్ ఐటమ్ చేస్తున్నాను. చికెన్ బాల్స్. అది ఎలా చేయాలో చూపిస్తా, చూసి చేసుకోండి. ఒక చెంచా పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం పేస్టు 4 స్పూన్లు, 4 స్పూన్ల కారం, తగినంత ఉప్పు. దానికి కేజీకి కావాల్సిన చికెన్ బాల్స్కి తగినంత ఉప్పు, కార్న్ పౌడర్ 4 స్పూన్లు, శనగపిండి, ఒక గుడ్డు. బాగా కలుపుకోవాలి. మసాలా అంతా రెడీ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. చికెన్ బాల్స్ ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. బయట ఎర్రగా అయిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఎంత ఎర్రగా ఆగితే అంత బాగుంటుంది, ఎందుకంటే పచ్చి స్మెల్ వస్తుంది. మావాడు ఇలా స్పెషల్గా ఆడినాడు చికెన్ ఐటమ్స్. వాని కోసం చికెన్ బాల్స్ చేస్తున్నా. వాడు తీసుకుపోయినాక దీన్ని చికెన్ అంటాడా బాల్స్ అంటాడా తెలియదు. కరివేపాకు రెమ్మలు, మిరపకాయలు 4, ఉల్లిపాయలు ఒక 2 గడ్డలు దంచేసుకున్నాడు. తర్వాత ఉల్లిగడ్డ 2 చిన్నగా తురుముకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు లైట్గా వేసుకోవాలి, తగినంతనే. ఉల్లిగడ్డకి తగినంత మాత్రమే. ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం, చికెన్ బాల్స్కి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి దీనికి తగినంత మాత్రమే వేసుకోవాలి. 4 స్పూన్ల కారం వేసుకోవాలి. చికెన్ బాల్స్కి చిన్న స్పూన్. వేడి చికెన్ బాల్స్ ఇటువంటి బాల్స్ మీరు ఎలా వేడి చికెన్ బాల్స్ రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇది తిని చూసి చెప్తాం మీకు. చాలా బాగున్నాయి. ఇట్లాంటి ఐటమ్ మీరు కూడా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.